రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, వందనాలయ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, సూర్యోదయం మొదలుకొని ఈ యొక్క రాత్రి సమయం వరకు నాయన మీ కృప చూపించి మమ్మల్ని ప్రేమించి రక్షించారు తండ్రి. అవును ప్రభువా, ఈ రాత్రి మేము సజీవులంగా ఉన్నామంటే నాయన అదేదో మాకున్న జ్ఞానం వల్ల, ధనం వల్ల, బలం వల్ల జరిగింది కాదు నాయన. అయ్యా, మా ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, మా ప్రతి అవసరతను తీర్చారు నాయన. మీరు మాకు తోడై ఉండుట వలననే మేము ఈ రాత్రిన సజీవులంగా ఉన్నాము అని గుర్తెరిగి అయ్యా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. అదేవిధంగా ఈ రాత్రిన కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ సన్నిధిన చేరి ప్రార్థించుకొనగలిగే అవకాశం దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగజేసి వారిని ఆశీర్వదించును అని కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ద్వారా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అవునయ్యా, మీరు మమ్మల్ని తండ్రి సమాధానంతో నింపే దేవుడవు. అయ్యా, ఎంతో మంది బిడ్డలు అసమాధానకరమైన పరిస్థితులను ఈ రాత్రి కాలంలో ఎదుర్కొంటున్నారు తండ్రి. ఏమి చేస్తున్నా, ఏ కార్యం చేస్తున్నా ఎక్కడ కూడా ప్రశాంతత లేని జీవితాన్ని వారు కలిగి ఉంటున్నారు. హృదయంలో వేదనతో తండ్రి దుఃఖిస్తున్నారు. ఎవ్వరికి చెప్పుకోలేని బాధను నాయనా బిడ్డలు ఈ రాత్రి కాలంలో కలిగి ఆ హృదయ భారాన్ని మోస్తూ ఉన్నారు. ఎవరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా అయ్యా మీరు అంటున్నారయ్యా, వారందరికీ నీ తండ్రి సమాధానాన్ని కలగజేస్తానంటున్నారు. వారి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానంటున్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రిన ఈ ప్రార్థన యందు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క మాటలను స్థిరపరచండి. బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, పేరు పేరున అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం. ఆయన వారు ఏ అవసరతతో, ఏ అక్కరతతో మీ సన్నిధికి చేరినప్పటికీ ఆ అవసరతను, ఆ అక్కరతను తండ్రి బిడ్డలకు మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రి కాలంలో నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గురించి కూడా పేరు పేరున అడుగుతున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి అయ్యా. మంచి శక్తిని, బలమును వారికి అనుగ్రహించండి తండ్రి. అయ్యా, వారి యొక్క ఆయుష్ను పొడిగించండి తండ్రి. వారికి ఉన్న ఆ యొక్క భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ కూడా యేసు నామమున లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్లో ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతో మంది అయ్యా అప్పులు కలిగి ఉన్నారు. అప్పుల నుంచి వారందరినీ లేవనెత్తండి. వారి యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అనేక మంది బిడ్డల యొక్క కష్టార్జితము అయా చిల్లులు పడినటువంటి సంచిలో వేసిన విధంగా అయా వృధా అయిపోతుండగా కృప చూపించండి. వారి కష్టార్జితాన్ని ఉన్నతంగా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను మీరు దర్శించమని, గర్భాన్ని ముట్టమని, లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన వివాహాల గురించి ప్రార్థిస్తున్నారు. మీ చిత్తానుసారంగా ఘనముగా వారి వివాహం జరిగించండి తండ్రి. ఆయన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు నాయన. వారు అనుకుంటున్న ఆ జాబ్ వారు పొందుకునే కృప చూపించండి తండ్రి. ప్రభువా, డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. వారు చేస్తున్న ప్రయత్నాలను సఫలపరచండి నాయన. అదేవిధంగా కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయి తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న ఆ ప్రతి ఒక్క అపవాది క్రియను లయపరచండి. యేసు నామములో అపవాది క్రియలను తీసివేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా, రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా, యవన బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య విభేదాలు, మనస్పర్ధలు ఏవీ రాకుండా ప్రతి కుటుంబంలోనైనా మీరే ఉండి అయ్యా మీరు కట్టిన కుటుంబంగా కుటుంబాన్ని మార్చమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, గృహాలు కడుతున్నారయ్యా. వారి గృహం పూర్తవ్వడానికి కావలసిన ప్రతి అవసరత దయచేయండి తండ్రి. వివిధ దేశాల్లో ఉంటున్నారు నాయన, వారందరినీ దీవించండి. ఏ హాని వారికి జరగకుండా కాపాడండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారయ్యా. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ పాస్పోర్ట్స్ విషయంలో కృప చూపించండి. ఎక్కడ మోసపోకుండా సహాయము దయచేయండి తండ్రి.
అదేవిధంగా నాయన నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారికి ఏ ఒక్క సమస్య రాకుండా, ఏ హాని వారి దగ్గరకు రాకుండా ఈ రాత్రంతా మీరే భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ విషయాలలో మీ కృప చూపించిన ఆయన దీవించండి తండ్రి. ప్రాముఖ్యంగా నాయన కోర్టు కేసులో చిక్కుబడ్డారు, న్యాయము దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యా మీరే తండ్రి బిడ్డలకు ఆ కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా మా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా బోర్డర్స్లో ఉంటున్న, కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీరే దీవించమని, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి అందున తండ్రి మేము అలసిపోయి ఉన్నాము, సేద తీరబోతున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. ఎటువంటి నిద్ర లేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప చూపించండి అయా. హృదయంలో భయం, కలవరాన్ని తొలగించండి ప్రభువా. ప్రతి బిడ్డ కూడా సుఖవంతముగా సేద తీరే కృప దయచేయమని, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఈ రాత్రిన మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయమని అయ్యా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా ఈ రాత్రిన మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మేము సజీవులుగా చేరి స్తుతించి, ఆరాధించే, ప్రార్థించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.